హలో గైస్. సో జేఈ మెయిన్ రిజల్ట్ అయితే వచ్చేసింది సెషన్ 1ది. అండ్ చాలా మంది స్టూడెంట్స్కి ఇప్పుడున్న డౌట్ ఏంటంటే నాకైతే స్కోర్ వచ్చింది, పర్సంటైల్ వచ్చింది, కానీ ఇప్పుడు నేను క్వాలిఫై అయిననా లేదా అదైతే ఒఫీషియల్ గా అయితే మన స్కోర్ కార్డ్ లో ఉండదు, ర్యాంక్ కూడా ఉండదు. కానీ ఇప్పుడు ఈ పర్సంటైల్ తో నేను క్వాలిఫై అయిననా లేదా, అసలు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత ఉంటది, ఆ క్వాలిఫైయింగ్ పర్సంటైల్ ఎంత ఉంటది, ఎక్కడ తెలుసుకోవాలి అంటే ఫస్ట్లీ అది మనకి సెషన్ 2 అయిపోయిన తర్వాతనే మనకి స్కోర్ కార్డ్ లో అయితే క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటది మీరు క్వాలిఫై అయినరా లేరా అని. ఓకే. అండ్ దాన్ని బట్టి మీకైతే అడ్వాన్స్ కి మీరు అప్లై చేయాలా లేదా అని ఉంటది. కానీ మీరు సెషన్ 1 అయిపోయిన తర్వాత మరి క్వాలిఫైయింగ్ పర్సంటైల్ ఎంత తెలుసుకోవాలి అనుకుంటే మీకైతే ఇక్కడ ఒక రెఫరెన్స్ గా అయితే చూపిస్తున్నా. ఓకే. మన పిడబ్ల్యూ మేము చేసిన అనాలిసిస్ బట్టి, మా ఫిజిక్స్ వాళ్ళు చేసిన అనాలిసిస్ బట్టి ఈసారి జనరల్ వాళ్ళకి 93.2 టు 94.1 మధ్యలో అయితే పర్సంటైల్ ఉండొచ్చు. ఓకే, కట్ ఆఫ్ పర్సంటైల్. అండ్ లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ బట్టి చూసుకుంటే లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్, ఇప్పుడు మనకి మీకు చూపిస్తాను ఇక్కడ, లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇక్కడ చూడండి 2024 93.23, 2023 90.77, 2022 88.41 పెరుగుతూనే వచ్చింది. లాస్ట్ ఇయర్ ఒక్కటే 2025 ఒకటి, 2024 ఆల్మోస్ట్ సిమిలర్ ఉండే. సో ఈసారి కూడా పేపర్ లెవెల్స్ చూసుకున్నాం కాబట్టి కొంచెం అక్కడిక్కడే, అంటే పేపర్ లాస్ట్ ఇయర్ లాగా, లాస్ట్ 2 years లాగానే ఆల్మోస్ట్ అదే లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా మేమైతే 93.2 టు 94.1 పర్సెంటైల్ మధ్యలో అయితే కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి జనరల్ వాళ్ళకి. ఓకే. సో ఒకవేళ మీకు 93 పర్సెంటైల్ బిలో ఉంది, 92, 91, 90 ఉంటే ఏప్రిల్ అటెంప్ట్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి. మీరు అట్లీస్ట్ ఒక 94 అబోవ్ తెచ్చుకోవడానికి సేఫ్ గా పెట్టుకోండి పర్సెంటైల్ ఏంటి మన ఏది అడ్వాన్స్ క్వాలిఫై అవ్వడానికి. అదే మీకు ఒక 94 అబౌవ్, 94.5 అబౌవ్ ఉంటే మీరు ఆల్రెడీ క్వాలిఫై అయిపోయినట్టే. ఫస్ట్ అటెంప్ట్ కి క్వాలిఫై అయిపోయినరు, ఇంకా సెకండ్ అటెంప్ట్ లో దాన్ని మీరు ఒక 98-99% దగ్గరికి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే. సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ సెకండ్ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 81 టు 82 మధ్యలో అయితే ఉంటుంది పర్సెంటైల్ కట్ ఆఫ్. అండ్ ఓబీసీ వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్ లో 79 టు 80. వాళ్ళకు కూడా లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 80, 80, 79.4 అదే రేంజ్ లో ఉండే. సో ఈసారి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 81 టు 82 అండ్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు ఒక 79 టు 80 మధ్యలో. ఎస్టీ వాళ్ళకి కట్ ఆఫ్ పర్సెంటైల్ మనకి 60 టు 62 మధ్యలో ఉండొచ్చు. ఎస్టీ వాళ్ళు 47 టు 49 మధ్యలో అయితే ఉంటుందబ్బ. సో ఇదైతే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ పర్సెంటైల్. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి చేస్తున్నా దట్ నాకైతే స్కోర్ వచ్చింది, పర్సెంటైల్ వచ్చింది, నేను క్వాలిఫై అయిననా లేదా, ఏంటి ఎక్స్పెక్టెడ్ పర్సెంటైల్ అని. అండ్ ఇది అన్ని షిఫ్ట్ వాళ్ళకి ఓవరాల్ గా, అంటే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 ఎక్కడ చెప్పట్లేదు నేను. ఓకే. ఎట్లా మీకు పర్సెంటైల్ వచ్చింది కాబట్టి ఓవరాల్ గా ఏ షిఫ్ట్ అయినా కానివ్వండి, ఏ సెషన్ అయినా కానివ్వండి, మీ సెషన్ ఏ డేట్ ఏ షిఫ్ట్ అయినా మీకైతే ఇది ఓవరాల్ గా కట్ ఆఫ్ పర్సెంటైల్ కేటగిరీ వైజ్ మీకైతే స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరైతే ఇది ఫాలో అయిపోవచ్చు. ఓకే. సో దీన్ని బట్టి మీకు ఐడియా అయితే వచ్చేస్తుంది. రెఫరెన్స్ లా వాడుకోండి, ఇది ఆల్మోస్ట్ ఇదే లెవెల్లో ఉంటుంది మనకి ఏప్రిల్ అయిపోయిన తర్వాత కట్ ఆఫ్. సో మీరు ఒక రెఫరెన్స్ లా వాడుకోండి. కట్ ఆఫ్ అవ్వకపోతే ఏప్రిల్ అటెంప్ట్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి. మినిమం ఇంతైనా తెచ్చుకోవడానికి ట్రై చేయండి, ఇంత పర్సెంటైల్. ఓకే. అండ్ ఒకవేళ మీరు క్వాలిఫై అయిపోతే సెకండ్ అటెంప్ట్ ఇంకా మంచిగా లెట్స్ 98, 99 పర్సెంటైల్ దగ్గర ల్యాండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ కి రిలేటెడ్, అన్ని చాప్టర్స్ కి రిలేటెడ్ 1 short వీడియోస్, అందులో కాన్సెప్ట్స్, క్వశ్చన్స్ అన్ని డీటెయిల్ గా కవర్ చేసినాం. ఇంపార్టెంట్ పీవైక్యూస్ అన్ని కవర్ చేసినాం. అండ్ సెకండ్ అటెంప్ట్ కి కూడా మీకు హెల్ప్ చేయడానికి, మీ ప్రిపరేషన్ మంచిగా అవ్వడానికి మేమైతే సెషన్స్ చేస్తున్నాం, ఇంకా చేస్తూనే ఉంటాం. సో మన ఛానల్లో సెకండ్ అటెంప్ట్ ని కూడా కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది ఏప్రిల్ అటెంప్ట్ కి సంబంధించి. సో మిస్ చేసుకోకండి. ఏప్రిల్ అటెంప్ట్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి అబ్బా. అండ్ ఎవరికైతే 95% అబవ్ వచ్చిందో వాళ్ళైతే ఛాన్స్ ఉంది, సూపర్ ఛాన్స్ ఉంది 98, 99 తెచ్చుకోవడానికి ఏప్రిల్ అటెంప్ట్ కి. ఎందుకంటే కాంపిటీషన్ తగ్గుతుంది ఏప్రిల్ అటెంప్ట్ కి, బికాస్ మధ్యలో ఐబీ ప్రాక్టికల్స్ అన్ని ఉంటాయి కాబట్టి అందరు ఎక్కువ ప్రిపేర్ అవ్వరు ఏప్రిల్ కి. సో కాంపిటీషన్ తగ్గుతుంది. దిస్ ఇస్ ద టైం, గట్టిగా ప్రిపేర్ అవ్వండి. 90 టు 95% మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ అయితే మీరు జనరల్ అయితే ఆ 93 థ్రెషోల్డ్ క్రాస్ అయ్యి అట్లీస్ట్ ఒక 97 అబవ్ అని తెచ్చుకోండి. సో దట్ ఏదో ఒక ఎన్ఐటీలో ఒక డీసెంట్ బ్రాంచ్ అయినా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. మీకు వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు చెప్పండి మీకు ఎంత పర్సెంటైల్ వచ్చింది అండ్ మీది ఏ షిఫ్ట్
అండ్ ఆ షిఫ్ట్ లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అండ్ ఎంత పర్సంటైల్ వచ్చిందో కామెంట్ చేయండి, చూద్దాం ఒకసారి. దాన్ని బట్టి తెలుస్తుంది వేరే స్టూడెంట్స్ కూడా ఏ షిఫ్ట్ టఫ్ వచ్చింది, ఏ షిఫ్ట్ డిఫికల్ట్ వచ్చింది, ఏ షిఫ్ట్ మోడరేట్ వచ్చిందో అని మీకు కూడా తెలుస్తుంది వేరే స్టూడెంట్స్ కామెంట్ త్రూ. సో పక్కా మీరైతే కామెంట్ చేయండి మీ షిఫ్ట్ ఏంటి అండ్ మీకు ఎన్ని మార్క్స్ అండ్ దానికి ఎంత పర్సంటైల్ వచ్చిందో అని. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్. అండ్ ఈ వీడియో మీ గ్యాంగ్, మీ కాలేజ్ గ్రూప్ ఉంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఇప్పుడు, సో అక్కడ షేర్ చేయండి, చాలా చాలా యూజ్ అయింది. ఓకే, చలో గైస్, థ్యాంక్ యూ సో మచ్.